హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లీలాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త రొటీన్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేనైతే ఏమేం పనులు చేసుకుంటానో చూద్దాం రండి. జొన్న రొట్టెకి నేను వేడి నీళ్ళు పెట్టుకొని అయితే కలుపుతున్నాను. లేదు, కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా చల్ల నీళ్ళతో కూడా కలుపుతారు. అది ఎవరి ఇష్టం వాళ్ళు. అయితే బిగినర్స్కి అయితే చల్ల నీళ్ళతో కలిపితే అయితే జొన్న రొట్టె అయితే రాదు. అందుకోసమని నేనైతే వేడి నీళ్ళు పెట్టుకొని ఆ పిండిలో కొంచెం కొంచెం వేసుకొని కలిపాను. ఇంకా పిండి ఏంటంటే మనం ముట్టుకుంటే కొంచెం హార్డ్గా చేతికి ఇట్లా గట్టిగా ఉండాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి పిండి. ఆ విధంగా అయితే కలుపుకోవాలి. ఒకవేళ ఎక్కువ పిండి అయితే కలిపేటప్పుడు ఒకవేళ వాటర్ కంటెంట్ ఎక్కువైనా పిండి తక్కువైనా మళ్ళీ కొంచెం లూజ్ పౌడర్ వేసి కలుపుకొని అలాగా మంచిగా ఒత్తుకోవాలన్నమాట. పిండి ఎంత బాగా కలిపితే అయితే రొట్టె అయితే అంత బాగా వస్తుంది. కాకపోతే జొన్న రొట్టె అయితే చేయడం అయితే పెద్ద టాస్కే. ఎందుకంటే అది చేస్తూ ఉంటే ఆ చేతులతోని ట్యాప్ చేసినప్పుడైతే మొత్తం స్టవ్ మీద పిండి, కౌంటర్ టాప్ మీద పిండి, మన మీద పిండి, ఈ విధంగా అయితే పిండి పడతా ఉంటుంది. అది కొట్టడం ఎంత టాస్కో దాన్ని ఆ రొట్టె తీసి పెంక మీద వేయడం కూడా అంతే టాస్క్. అయితే స్టార్టింగ్లో కొంచెం నాకు చేసేదానికి ఇబ్బంది అయ్యేది, అంత బాగా వచ్చేది కాదు. ఇంకా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు చేస్తా నాకు కూడా కొంచెం ఈ మధ్య రొట్టెలు బాగానే వస్తున్నాయి. మా ఇంట్లో కేవలం జొన్న రొట్టె మా బావకు కూడా తింటాడు. ఆయన కోసం మటుకే రొట్టె చేస్తాను. ఇంకా పిల్లల కోసం అయితే వాళ్ళు రొట్టె అయితే అస్సలు తినరు. వాళ్ళ కోసం అయితే చపాతీ చేస్తాను. అది కూడా రోజు చపాతీ అయితే డైలీ చేస్తాను, కానీ జొన్న రొట్టెలు అయితే రోజు చెయ్యను. ఎప్పుడన్నా ఒకసారి ఆయన అడిగినప్పుడు అప్పుడు చేస్తాను. అందుకనే సరే ఇవాళ చేస్తున్నాను కదా అని ఈ వీడియో అయితే తీశాను. చూడండి, కొట్టిన తర్వాత దాన్ని ఎంత నీట్గా తీసి అయితే వేసాను. ఇప్పుడు పెంక ముందే హీట్ పెట్టుకున్నాం కాబట్టి చల్ల పెంక ఉంటే పెంక వేడి అవ్వకుండా ఉంటే మాత్రం ఆ రొట్టెలు ఇవ్వదు, బాగా రాదు. కొంచెం పెంక అయితే వేడి అయిన తర్వాత ఆ రొట్టె వేసిన తర్వాత దాని మీద ఉన్న ఎక్సెస్ పిండి మొత్తం తీసేయాలి. వాటర్తోని వాటర్లో ఒక కాటన్ క్లాత్ వేసి దాంతో అది తీసేసిన తర్వాత అది మొత్తం ఇంకా వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఒక సైడ్ కాల్చుకొని తర్వాత దాన్ని నెక్స్ట్ సైడ్ కూడా కాల్చుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కడన్నా కాలనట్టు అనిపిస్తే దాన్ని మళ్ళీ ఎక్కడైతే కాలలేదో అక్కడ మట్టుకు కొంచెం ప్రెస్ చేసి అదిగో అలా మనకి చేయి కాలుతుంది కాబట్టి ఒక క్లాత్ తీసుకొని అయితే దాన్ని కొంచెం ప్రెస్ చేసి ఇంకా రొట్టె అయితే కాల్చుకోవాలి. ఇంకా ఇది కాలే లోపల నేను ఇంకొక రొట్టె కూడా చేసి పెట్టుకున్నా. చూడండి, దాన్ని కూడా నీట్గా ట్యాప్ చేసి అది ఎలాగంటే కౌంటర్ టాప్ మీద ఉన్నప్పుడు ఆ రొట్టె అనేది అలా తిప్పితే తిరగాలన్నమాట. ఇంకా ఎక్కడెక్కడైతే లావుగా ఉందో అక్కడక్కడైతే మళ్ళీ దాన్ని ట్యాప్ చేసి అయితే మళ్ళీ ఇంకో రొట్టె అయితే వేసుకున్నాను. దీన్ని కూడా సేమ్. ఇంకా మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఒక రొట్టె కాలేలోపు ఇంకో రొట్టె అయితే అవ్వాలి. ఇంకా నేను ఆ విధంగా అయితే రొట్టెలు అయితే అన్నీ చేసుకున్నా. చూడండి, రొట్టె చేసిన తర్వాత ఇది మొత్తము కౌంటర్ టాప్ మీద పక్కన పిండి ఉంది కదా, మొత్తం దానికైతే అంటుకుంది. ఇంకా దాన్ని అయితే మొత్తం స్క్రబ్తోనైతే క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా అది అలాగే వదిలేసాను అనుకో, అది మొత్తం గట్టిగా అయ్యి తర్వాత క్లీన్ చేసుకోవడానికైతే చాలా టైం పడుతుంది. అందుకనే నేను మొత్తం దాన్ని రొట్టె పిండిని మొత్తం నీట్గా స్క్రబ్తోనైతే క్లీన్ చేసి దాన్నైతే ఇంకా ఇది వెట్ టవాల్ ఉంటుంది కదా, వెట్ నాప్కిన్, దాంతో మొత్తం క్లీన్ చేశాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇంకా మనకి తర్వాత పని కూడా అనిపించదు. మళ్ళీ ఇప్పుడు అది అలాగే వదిలేసామనుకో కిచెన్ అంతా మొత్తం మెస్సీగా ఉంటుంది. అందుకనే ఇంకా లాస్ట్ రొట్టె చేసిన తర్వాత నేనైతే వెంటనే దాన్ని అయితే క్లీన్ చేస్తాను. ఈ జాడీలు కూడా పక్కన ఎందుకు పెట్టానంటే ఇప్పుడు ఈ రొట్టె చేసేటప్పుడు ఆ జాడీల మీద కూడా పిండి పడుతుంది. అందుకనే వాటిని పక్కన పెట్టాను. ఇంకా రొట్టె అయిపోయిన తర్వాత దాన్ని కూడా తీసి పక్కగా మళ్ళీ దాని ప్లేస్లో పెట్టుకున్నాను. ఇక్కడ ఈ జాడీలు ఎందుకు పెట్టుకుంటానంటే కూరలో మ్యాక్సిమం మనం డైలీ ఉప్పు, కారం, పసుపు అయితే వేయకుండా ఆ రోజు అయితే ఉండదు. ఇంకా అవన్నీ అయితే అక్కడ పెట్టుకుంటా. ఈజీగా నాకు కూరలో
వండేటప్పుడు అందులో నుండి తీసి ఈజీగా వేయడానికి ఉంటుందని. ఇంకా రొట్టెలంతా అయిపోయిన తర్వాత మాకు ఎవ్రీ వెనస్డే సండే మా క్యాంపస్లోకి ఫిష్ వస్తుందన్నమాట. ఇంకా ఫిష్ అయితే నేను తీసుకొని ఉప్పు కారం పసుపు అయితే కలిపి పెట్టి, ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఇంకా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఒక 2 పీసులు 3 పీసులు అలాగా ఫ్రై చేస్తానన్నమాట. ఇంకా ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా పీసులు మళ్ళీ నేను నెక్స్ట్ ఎప్పుడు తింటామంటే అప్పుడైతే చేసిస్తాను. ఒకేసారి చేసి పెట్టుకునే దానికన్నా నేను ఈ విధంగా, ఎందుకంటే మాకు మళ్ళీ ఫిష్ కావాలి అంటే ఇక్కడ సముద్రం చేపలే దొరుకుతాయి. మేము అవి తినమనేసి ఇవైతే స్టోర్ చేసి పెట్టుకుంటా. తర్వాత నేను ఇంకా ఫిష్ అయితే ఒక 4 పీసులు అయితే ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇంకా బీరకాయ కూర అయితే చేసుకున్నాను ఈ రోజుకి. ఇదంతా కంప్లీట్ అయిపోయి నా వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సింక్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సింక్ ఎందుకు 2 డేస్కి ఒకసారి అయితే సింక్ డీప్గా క్లీన్ చేస్తాను. వేడి వాటర్ వేసి కొంచెం అందులో సర్ఫ్ లిక్విడ్ వేసి అయితే క్లీన్ చేస్తాను. నార్మల్గా రోజు అయితే నేను ఎప్పుడు గిన్నెలు కడిగేసిన తర్వాత అదనేది మామూలుగా స్క్రబ్తోని క్లీన్ చేస్తాను. ఒక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అయితే సింక్నైతే కొంచెం వేడి నీళ్ళు పెట్టి దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసి బాగా రుద్ది క్లీన్ చేస్తాను. కొంచెం స్మెల్ కూడా లిక్విడ్ వేస్తే మనకి కొంచెం సింక్ కూడా స్మెల్ బాగా వస్తుంది. అందుకని చెప్పి ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు కిచెన్లో ఏమైనా సింక్లో ఉన్న జర్మ్స్ అవన్నీ కూడా ఆ వేడి వాటర్ వేయడం వల్ల పోతుంది. మళ్ళీ తర్వాత మనకు కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని, కిచెన్ క్లీన్ చేసుకొని, ఈ స్క్రబ్ కూడా ఏందంటే నేను గిన్నెలు క్లీన్ చేయడానికి వేరే స్క్రబ్ అయితే యూస్ చేస్తాను. ఇంకా సింక్ క్లీన్ చేయడానికైతే వేరే స్క్రబ్ అయితే యూస్ చేస్తా. ఇంకా 2 ఒకటైతే కావు. దానిది సపరేట్ పెడతా, దీనిది సపరేట్ పెడతా. ఇంకా వాటర్ అన్నీ ఇంకా నీట్గా సర్ఫ్ అదంతా సింక్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని చూడండి అన్ని విధాలుగా అన్ని సైడ్స్ వాటర్ పోయేలాగా అయితే క్లీన్ చేసుకున్నాను. ఈరోజే రాగి బిందె కూడా కడుక్కున్నాను అనమాట. ఇంకా సింక్ అంతా రాగి పిండి పౌడర్ది అదేంది పితాంబరితోనైతే కడిగిన. ఆ పితాంబరిది అంత స్మెల్ అయితే వస్తుంది. సరే అని చెప్పి ఆ బ్లాక్ కూడా ఎక్కువ అయిందని చెప్పి మళ్ళీ అది అంతా క్లీన్ చేశాను. ఈ రోజటి వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.